తిరుమల లడ్డు ప్రసాదం పరకామణి చోరీ కేసుల్లో ఒకేసారి జరుగుతున్న దర్యాప్తుతో వైసీపీ ముఖ్య నేతలకు తలనొప్పి తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ రెండు కేసుల్లో టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని ఇరికించేలా ప్రభుత్వం పావులు కదుపుతోందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఈ రెండు అంశాల్లో వేర్వేరుగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆ ఇద్దరి చుట్టూ పనిచేసిన వారిని ఇప్పటికే విచారించడం, కొందరిని అరెస్ట్ చేయడం వల్ల ఈ వైసీపీ సీనియర్ల భవితవ్యం పైన కూడా ఉత్కంఠ నెలకొందని అంటూ ఉన్నారు. గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీలో ముఖ్య నాయకులే. అంతేకాకుండా ఈ ఇద్దరికి కూడా అధినేత జగన్మోహన్ రెడ్డితో దగ్గర బంధుత్వం కూడా ఉంది. వైవి సుబ్బారెడ్డి స్వయాన జగన్ చిన్నమ్మ భర్త కాగా, భూమనకు వైఎస్ కుటుంబంతో బియ్యం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. దీంతో ఈ ఇద్దరిని టచ్ చేస్తే పరోక్షంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసినట్లేనన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. టీటీడీ లడ్డు ప్రసాదం కేసులో వైవిని విచారించేందుకు ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఆయన పిఏ అప్పన్నను గతంలోనే అరెస్ట్ చేసింది. సిట్ నోటీసుల ప్రకారం వైవి సుబ్బారెడ్డి గురువారం లేదా శనివారం హాజరయ్యే పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి. కల్తీ నెయ్యి కేసులో వైవిపై సిట్ ఎలాంటి అభియోగాలు మోపుతుందనేది తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. ఆయన తీరు అనుమానాస్పదంగా ఉందని కోర్టుకి ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ప్రస్తావించినట్లుగా వార్తలు వచ్చాయి. వైవి బ్యాంక్ ఖాతాలను పరిశీలించేందుకు కూడా కోర్టు అనుమతి కోరినట్లుగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఈ పరిణామాలు వైసీపీ క్యాంప్ లో తీవ్ర చర్చనీయాంశమవుతూ ఉన్నాయి. కల్తీ నెయ్యి కేసులో మే నెలలోనే సిట్ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు దర్యాప్తు నిలిచిపోవడంతో కేసు ముగిసిందని భావించారు. కానీ వైవి పిఏ అరెస్టుతో సిట్ పెద్ద హడావిడి చేస్తోందని అంటూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం నెయ్యి కేసును మళ్లీ తెరపైకి తెచ్చిన సిట్ గత 2 రోజులుగా పలువురిని విచారిస్తూ ఉంది. ఇందులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని ప్రశ్నించడం, ఆ తర్వాత వైవి విచారణకు వెళ్లనుండటంతో ఏం జరుగుతుందనేది టెన్షన్ పుట్టిస్తూ ఉంది. మరోవైపు కల్తీ నెయ్యి కేసుకు సమాంతరంగా తిరుపతిలో సిఐడి సిట్ పరకామణిలో డాలర్లను దొంగలించిన కేసులో నిందితుడితో రాజీ చేసుకోవడాన్ని హైకోర్టు ఇప్పటికే తప్పుపట్టింది. అయితే టీటీడీ పెద్దల అండదండలు లేకుండా రాజీ జరగదన్న కోణంలో కూడా ప్రభుత్వం దర్యాప్తును జరిపిస్తోందని అంటూ ఉన్నారు. చోరీ కేసును రాజీ చేసిన పెద్దల గుట్టు రట్టు చేసేలా సిట్ ఎలా అడుగులు వేస్తుంది? ఈ వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన పాత్ర ఉన్నట్లుగా సిఐడి భావిస్తుందా లేదా అనేది అంతుబట్టడం లేదు. దీంతో భూమన శిబిరంలోనూ ఉత్కంఠ నెలకొన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మొత్తానికి తిరుపతి, తిరుమల కేంద్రంగా జరుగుతున్న 2 దర్యాప్తులతో విపక్షం వైసీపీ ఉక్కిరి బిక్కిరవుతుందని అంటూ ఉన్నారు.